నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. సుప్రీంకోర్టులో ఆమెకు బెయిల్ మంజూరైంది. ఈడీ, సిబిఐ కేసుల్లో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను ఒకేసారి విచారణ జరిపింది ద్విసభ్య ధర్మాసనం. కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి, ఈడీ తరపున ఏఎస్జీ సుమారు గంటన్నర పాటు వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. తన కుమారుడి పరీక్షలు ఉన్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని గతంలో కవిత రౌస్ అవెన్యూ కోర్టును కోరగా న్యాయమూర్తి నిరాకరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈడీ, సిబిఐ కేసులో సాధారణ బెయిల్ ఇవ్వాలని ట్రయల్ కోర్టులో పిటిషన్ వేసిన నిరాశ ఎదురైంది. ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేయగా హైకోర్టు సైతం బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే కవితతో పాటు మరో నలుగురిపై అభియోగాలు మోపుతూ సిబిఐ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అయితే ఆ అభియోగాల్లో తప్పులున్నాయని, తనకు మద్యం పాలసీతో సంబంధమే లేదని, తనను కేసులో ఇరికించారని ఆరోపిస్తూ కవిత మరోసారి ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసి ఆ వెంటనే ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఈ నెల 7న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలను వినిపిస్తూ ఆమెకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరగా ధర్మాసనం తిరస్కరించింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాతే బెయిల్ ఇస్తామని చెప్పింది. ఈ నెల 20న మరోసారి వాదనలు జరగగా సిబిఐ, ఈడీ కౌంటర్ దాఖలు చేసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం మరోసారి తేల్చి చెప్పింది. అయితే ఈ కేసులో సిబిఐ కౌంటర్ దాఖలు చేసిందని, ఈడీ కౌంటర్ దాఖలు చేయడానికి సమయం ఇవ్వాలని అదనపు సోలిసిటర్ జనరల్ న్యాయస్థానాన్ని కోరారు. ఇరు వర్గాల వాదనల అనంతరం గురువారంలోపు కౌంటర్ దాఖలు చేయాలని ఈడీ తరపు న్యాయవాదిని, శుక్రవారంలోపు రిజాయిండర్ దాఖలు చేయాలని కవిత తరపు న్యాయవాదిని ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణ ఈరోజే జరిగింది. పిఎంఎల్ఏ సెక్షన్ 45లోని కఠిన నిబంధనల నుంచి మహిళగా ఎమ్మెల్సీ కవితను మినహాయింపు ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాది ఇదివరకే సుప్రీంకోర్టును కోరగా ఇప్పటికే కవిత హైబీపీతో బాధపడుతున్నారు. 10 కేజీలకు పైగా బరువు తగ్గారు. మరోపక్క జ్వరంతో బాధపడుతూనే ఉన్నారు. వీటన్నింటికంటే ఆమె దీర్ఘకాలికంగా ఉన్న గైనిక్ సమస్యల వల్ల మరింత ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని న్యాయవాదుల బృందం సుప్రీంకోర్టుకు నివేదించింది. ఇదిలా ఉండగా కవితకు ఉన్న అనారోగ్య సమస్యలపై ఢిల్లీ ఎయిమ్స్ ఇచ్చిన రిపోర్ట్లను ఈడీ అధికారులు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసినట్టు తెలుస్తోంది. 10 లక్షల పూచీకత్తు సమర్పించాలన్న సుప్రీంకోర్టు సాక్షులను ప్రభావితం చేయరాదని కవితను ఆదేశించింది. ప్రతి 15 రోజులకు లేదా నెల రోజులకు ఒకసారి కోర్టుకు హాజరు కావాలని తెలిపింది. పాస్పోర్ట్ మెజిస్ట్రేట్ ముందు సమర్పించాలన్న సుప్రీం దేశం విడిచి వెళ్లాలంటే ముందుగానే న్యాయస్థానం అనుమతి తీసుకోవాలని, బెయిల్ షరతులకు లోబడి వ్యవహరించాలని స్పష్టం చేసింది. అయితే కవిత బెయిల్పై నేడు వాదనలు జరగనున్న నేపథ్యంలో ఆమె సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు అంతకుముందే ఢిల్లీకి చేరుకున్నారు. బెయిల్ రావడం పట్ల కుటుంబ సభ్యులతో పాటు బీఆర్ఎస్ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.